ఎస్పీ గారు ఉంటాడు, ఆయన పేరుతో మణికంఠ అంట. ఆయన నిన్న చాలా ఆంక్షలు చెప్పాడు, విచిత్రమైన ఆంక్ష చెప్పాడండి. ఈ మీటింగ్కి వస్తేనంట ఎవడైనా జనాన్ని సమీకరిస్తేనంట రౌడీ షీట్ పెడతా అంట. వాట్ ఇస్ దిస్? జనాన్ని సమీకరించమని మేమేం చెప్పడంలో, జనాన్ని సమీకరించవలసినటువంటి అవసరమే జగన్మోహన్ రెడ్డికి లేదు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు. నిజంగా జనాన్ని సమీకరిస్తుంది మీరు. జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ ఇవ్వకపోవటం, ఆయన హెలికాప్టర్ దిగితే అక్కడ లాఠీ చార్జ్ చేయటం, జగన్ ఎవరో రావద్దని ఊరూరు తిరిగి చెప్పటం, జనం ఎవరిదో రావద్దని ఊరూరు తిరిగి చెబుతుంటే ఎల్లాలి కావాలని వాళ్ళు బయలుదేరటం, తండోపతండాలుగా బయలుదేరి రావడం. రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటే నాకు అర్థం కాల. అంటే లోకేష్ చెప్తే నువ్వేదైనా చేస్తావా? అసలు అవుట్ రౌడీ షీట్ ఎవరి మీద ఓపెన్ చేస్తారు? మీ అందరికీ తెలుసు కదా, ప్రజలకు తెలుసు, విఘ్నులైనటువంటి వారికి తెలుసు, న్యాయవాదులకు తెలుసు, విలేకరులకు తెలుసు, అందరికీ తెలుసు. రౌడీ షీట్ ఎవరికి ఓపెన్ చేస్తారు? రౌడీ అయితే ఓపెన్ చేస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వెళ్తే రౌడీ షీట్ ఓపెన్ చేస్తారా? బుద్ధి ఉందా, బుద్ధి లేదా? యూఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ మణికంఠజీ, యూఆర్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. యు ఆర్ నాట్ ఏ చెంచా ఆఫ్ లోకేష్. లోకేష్కి మీరు చెంచా కాదు. లోకేష్ చెప్తే చేయడానికి ఒక చట్టబద్ధమైన పరిపాలనలో ఇండియన్ పోలీస్ సర్వీసులో ఎలక్ట్ అయినటువంటి వ్యక్తి మీరు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తి మీరు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన వారు మీరు. మాజీ ముఖ్యమంత్రి మీటింగ్కి వస్తే, జనాన్ని సమీకరిస్తే మీ మీద రౌడీ షీట్ పెడతానంటాడేంటి? ఎక్కడ పోతుంది రాష్ట్రం? రౌడీ షీట్ ఎవరెవరి మీద పెట్టాలి? ఇదిగో నా దగ్గర ఉంది మాన్యువల్ ఉంది నా దగ్గర. హ్యాబిచువల్ అఫెండర్స్ని, గ్రేవ్ అఫెన్స్లో పాల్గొన్నవాడిని, యాంటీ సోషల్ ఎలిమెంట్ని, ఇలాంటి వాళ్ళని రౌడీ షీట్లు పెడతారు. రిపీటెడ్గా అదే పనిగా చేస్తూ ఉంటాడు. రౌడీ మామూలు చేస్తుంటాడు, లేదా నేరాలు చేయటం వాడు వృత్తిగా భావిస్తాడు, నేరాల మీదే ఆధారపడి బతుకుంటాడు. వాడి మీద నువ్వు రౌడీ షీట్ పెట్టాల్సింది మా మీద. అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తానని నువ్వు బెదిరిస్తున్నావే. ఏందయ్యా నాకు అర్థం కాలేదు. మణికంఠ ఐపీఎస్ ఆఫీసర్ గారు, లోకేష్ చెప్పంగానే చేసేస్తారా? రౌడీ షీట్లు ఓపెన్ చేసేస్తారా? అర్థం పర్థం లేదా? ప్రజా వ్యతిరేకతను తట్టుకోగలుగుతారా? వస్తే మీ దగ్గర లాఠీలు తూటాలు ఉంటే మీరు చేస్తున్నటువంటి ఈ ఒత్తిడికి లేదా ఈ అణిచివేతకు వ్యతిరేకంగా ప్రజలు విజృంభిస్తే మీరు తట్టుకోగలుగుతారా అని అడుగుతా ఉన్నా. బ్రిటిష్ వాడి దగ్గర బాంబులు లేకపోయాడా? అందరికీ నమస్కారం. ఈ నెల 9వ తారీఖున బంగారుపాళ్యం మండలంలో మ్యాంగో మార్కెట్ యార్డ్కి ఎక్సీఎం గారు వస్తున్న దృష్ట్యా ఇప్పటికే పోలీసులు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఉన్న కండిషన్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఆర్గనైజర్స్కి మరియు వివిధ ప్రాంతాలలో ఉన్న లీడర్స్కి కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ మండల స్థాయిలోనూ మరియు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ స్థాయిలో కూడా ఎక్కువ సంఖ్యలో మొబిలైజ్ చేయాలని చూస్తున్నారు. ఫీల్డ్ లెవెల్లో మేము ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత ఇప్పటికీ కూడా సుమారుగా పొంగనూరు నుంచి 4,000 మందిని, పూతలపట్టు నుంచి 9,000 మందిని, చిత్తూరు నుంచి 5,000 మందిని, పలమనేరు నియోజకవర్గం నుంచి 4,000 మందిని కూడా మొబిలైజ్ చేయాలని చూస్తున్నారు. పోలీసులు ఎంతగా చెప్పిన తర్వాత కూడా బైక్స్లో మొబిలైజ్ చేస్తామని అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు. అలానే ఎవరైతే సరే బైకులు లేదా కారులో వెళ్ళే వాళ్ళకి పెట్రోల్ పోయిస్తామని చెప్పేసి మద్యం మత్తు చూపించి అలానే మనీ కూడా ఇస్తున్నారని పక్కా సమాచారం మా దగ్గర ఉన్నది. ఇప్పటికే ఈ విషయం చాలా క్లియర్గా చెప్పేసి ఎవరైతే మొబిలైజ్ చేస్తున్నారో 377 మందికి మనం నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ నోటీసులో చాలా క్లియర్గా మెన్షన్ చేశాము. ఇది వరకు జరిగిన ఒక 3 ఇన్సిడెంట్స్ కూడా రాసి ఇక్కడ పోలీసులు చెప్పింది ఆర్గనైజర్స్ ఫాలో అవ్వలేకపోవడం వలన జరిగిన ఏవైతే లా అండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా రాసి చాలా క్లియర్గా మనం విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇప్పటికీ కూడా ఇంత చెప్పిన తర్వాత కూడా ఎక్కువ మంది సంఖ్యలో తీసుకొద్దామని చూస్తున్నారు. రేపు బంగారుపాలెం మార్కెట్ యార్డ్లో జరిగేది కేవలం రైతులతో ఇంటరాక్షన్ మాత్రమే. ఇది ఎటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు.
ఇంతగా చెప్పిన తర్వాత కూడా ఎవరైనా మొబిలైజ్ చేస్తున్నారని తెలిసినా మా దగ్గర పక్కా సమాచారం ఉంటుంది. ఏరియా మొత్తం కూడా డ్రోన్ నిఘాలో మరియు కెమెరాల నిఘాలో ఉంటుంది. ఎవరైనా ఎక్కువ మందిని మొబిలైజ్ చేస్తారని తెలిస్తే వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఈ 377 మందికి ఎవరికైతే ఆల్రెడీ నోటీసులు ఇచ్చామో వీళ్లలో ఆల్రెడీ 55 మందికి మీద ఇంతకుముందు కేసులు కూడా ఉన్నాయి. సో రౌడీ షీటర్స్ కూడా కొంతమంది ఆల్రెడీ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఆ పక్కా సమాచారం మా దగ్గర ఉన్నది. సో దయచేసి జనాలు ఎవరు కూడా చెప్పిన మాట వినొద్దండి. మీరు సొంత డెసిషన్స్ తీసుకోండి. ఎవరో ఏదో ఆశ చూపించేసి మిమ్మల్ని మొబిలైజ్ చేస్తున్నారు అంటే ఆ మాట వినొద్దు. రేపు ఏదైనా సరే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే అందరూ ఇబ్బంది పడవలసి వస్తుంది. నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను, లార్జ్ స్కేల్లో మొబిలైజేషన్ చేయవద్దు. కేవలం ఏదైతే సరే పోలీసులు ఇచ్చిన నియమ నిబంధనలు ఉన్నాయో అవి తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.